మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 19 రోజుల నుండి జల దిగ్బంధంలో ఏడుపాయల దేవాలయం. కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. యూరియా కావాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు. కర్నూలు పోలీసులు ఎరువులు, పురుగుల మందులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గోమాత పూజ మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఎదురుగా వెలిసిన యూకాన్ యూకాన్ సిటీ షాపింగ్ కాంప్లెక్స్లలో సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మూడోసారి వినాయక స్వామి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు 7,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేపట్టి కర్నూలు నగరంలోని అత్యధిక ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేసిన విధానాన్ని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అందరూ హర్షించుతున్నారు. ఇక్కడ మాకు వడ్డించే వాళ్ళకు దయచేసి అర్థం చేసుకోండి, క్యూ లైన్ సైడ్ వెళ్ళండి. లైన్ లో వస్తున్నారు, క్యూ లైన్ లో వచ్చే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎందుకంటే అక్కడ నుంచి క్యూ లైన్ ఎక్కువ. నమస్కారం అండి, నా పేరు నాగేష్. మేము యూకాన్ షాప్ ఈ కాంప్లెక్స్లో, ఈ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి కాంప్లెక్స్లో ప్రతి సంవత్సరము ఇక్కడ వినాయకుని కూర్చోబెట్టి 9 రోజులు పూజలు జరిపి 8వ రోజు ఇక్కడ హోమం చేపించి, లక్ష్మీ గణపతి హోమం చేపించి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా కాంప్లెక్స్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగిన విధంగా చందాలు ఇచ్చి సహకరించి మాకు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించినారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మేము గత 3 సంవత్సరాల నుంచి కాంప్లెక్స్లో వినాయకుడిని పెట్టుకొని పూజలు జరిపించుకొని 10 మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇది 3వ సంవత్సరము. ఈ కాంప్లెక్స్లో మేము వీలైనంత ఎక్కువ మందికి 5,000 అనుకుంటున్నాము, 6,000 కావచ్చు, 7,000 కావచ్చు, ఎక్కువ మందికి మేము భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఈ కార్యక్రమంలో మేము అన్నదానం చేసి ప్రతి ఒక్క ఆశీర్వాదం మా కాంప్లెక్స్ వాళ్ళకు ఉండాలని, వ్యాపారాభివృద్ధి జరగాలని ఇక్కడ ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే బస్టాండ్ ఏరియా కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువ వస్తారు. వచ్చే విధంగా మేము కూడా పరిస్థితిని చూసుకొని అందరికీ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాకు స్పందన కూడా బాగా, భక్తులు కూడా వచ్చి ఇక్కడ మాకు సహకరించి చేసినందుకు భక్తులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాము, మాకు అందరూ సహకరిస్తున్నారు, మా వ్యాపారస్తులు, మా కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు. ఇంకా ముందు కూడా ఇవే కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే 10 మంది బాగుండాలా, అందరూ బాగుండాలా, దేవుని దయ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ సందర్భంగా మీ ద్వారా మా యొక్క కాంప్లెక్స్లో ఉన్న ప్రతి సభ్యుడికి, ఇక్కడ వచ్చి భోంచేసిన ప్రతి భక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు నాగేష్. మేము యూకాన్ షాప్ ఈ కాంప్లెక్స్లో, ఈ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి కాంప్లెక్స్లో ప్రతి సంవత్సరము ఇక్కడ వినాయకుని కూర్చోబెట్టి 9 రోజులు పూజలు జరిపి 8వ రోజు ఇక్కడ హోమం చేపించి, లక్ష్మీ గణపతి హోమం చేపించి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా కాంప్లెక్స్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగిన విధంగా చందాలు ఇచ్చి సహకరించి మాకు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించినారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మేము గత 3 సంవత్సరాల నుంచి కాంప్లెక్స్లో వినాయకుడిని పెట్టుకొని పూజలు జరిపించుకొని 10 మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇది 3వ సంవత్సరము. ఈ కాంప్లెక్స్లో మేము వీలైనంత ఎక్కువ మందికి 5,000 అనుకుంటున్నాము, 6,000 కావచ్చు, 7,000 కావచ్చు, ఎక్కువ మందికి మేము భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఈ కార్యక్రమంలో మేము అన్నదానం చేసి ప్రతి ఒక్క ఆశీర్వాదం మా కాంప్లెక్స్ వాళ్ళకు ఉండాలని, వ్యాపారాభివృద్ధి జరగాలని ఇక్కడ ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడ ఎందుకంటే బస్టాండ్ ఏరియా కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువ వస్తారు. వచ్చే విధంగా మేము కూడా పరిస్థితిని చూసుకొని అందరికీ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాకు స్పందన కూడా బాగా భక్తులు కూడా వచ్చి ఇక్కడ మాకు సహకరించి చేసినందుకు భక్తులందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాము. మాకు అందరూ సహకరిస్తున్నారు, మా వ్యాపారస్తులు, మా కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు. ఇంకా ముందు కూడా ఇవే కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే 10 మంది బాగుండాలా, అందరూ బాగుండాలా, దేవుని దయ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ సందర్భంగా మీ ద్వారా మా యొక్క కాంప్లెక్స్లో ఉన్న ప్రతి సభ్యుడికి, ఇక్కడ వచ్చి భోంచేసిన ప్రతి భక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అంబేద్కర్ యూత్ స్థానిక 41వ డివిజన్ గాంధీనగర్ అన్నప్రసన్న చేయడం జరిగింది. కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ 9 రోజుల నుండి భక్తి శ్రద్ధలతో ఉండి పూజా కార్యక్రమాలు జరిపించారు. విగ్రహదాత శ్రీ శనిగారపు వెంకటేష్ ఆధ్వర్యంలో కల్వల శ్రీనివాస్, తాళ శ్రీనివాస్, శ్రీకాంత్, రాజేందర్, పెద్ద మనుషులు, రేణుకుంట్ల శంకర్, నేర్వెట్ల రాయమల్లు, ఆళ్లకొండ రాజయ్య, కొంకటి లక్ష్మణ్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. బాబు ఇగో ఇదే ఉన్నాయి. పెరుగు గ్లాసు లేదమ్మా, మరి అన్నం పక్క చేయగలుగుతున్నాను. వినాయక స్వామి ఉత్సవాలను సద్వినియోగం చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు 9 రోజుల పాటు జరిగే వినాయక స్వామి ఉత్సవాలు వైఎస్ఆర్సీపీ నాయకులు జోరుగా పాల్గొని సద్వినియోగం చేసుకున్నట్లు కనబడుతుంది. ఓవైపు కూటమి నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వినాయక ఉత్సవాలతో అంతంత మాత్రమే పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ వినాయక స్వామి ఉత్సవాలలో వైఎస్ఆర్సీపీ ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆఫీస్ కార్లు వినాయక మండపాల పూజా కార్యక్రమాలలో, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల మధ్యన ఉన్నట్లు కనబడుతుంది. అందుకేనేమో వైఎస్ఆర్సీపీ మేయర్ పదవిని వైఎస్ఆర్సీపీ తగ్గించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కులము, మతము, ప్రాంతము భేదాభిప్రాయాలు మనుషుల్లో ఉండరాదని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. लेकर जाओ प्लेट में, हाँ घर में किसको नाना పెద్దమ్మా అన్న కొద్దిగా పెట్టుకోకూడదా? పెట్టే ఇండ్లలో తింటారు. అమ్మా ఓకే అప్ప, థ్యాంక్ యూ. ముందుకు రండి.
ఎన్టీపీసీ సంస్థ ఎంజీఎం తడక శ్రీనివాస్ సృజన దంపతుల కుమార్తె నక్షత్ర జన్మదిన వేడుకలు స్థానిక తవిత ఆశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి విచ్చేసి ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమ చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. అందరికీ నమస్తే. ఈరోజు రామగుండం స్థానిక తబిత ఆశ్రమంలో సోదరులు మిత్రులు ఎన్టీపీసీలో ఏజీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు అలాగే సృజన గార్ల కూతురు నక్షత్ర పుట్టినరోజు సందర్భంగా రామగుండం తబిత ఆశ్రమంలో ఈ ఆశ్రమానికి సహకారాన్ని అందించాలి, తోడ్పాటును అందించాలనే ఒక సదుద్దేశంతో మరి హంగు ఆర్భాటాలకు పోకుండా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల మధ్య ఆ పాప జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ పిల్లలందరికీ కూడా భోజనాన్ని అలాగే ఈరోజు ఒక 50 కిలోల బియ్యాన్ని ఈ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులతో పాటుగా అందించడం జరుగుతూ ఉన్నది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నక్షత్రకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇలాంటి మానవతావాదులను చూసి తప్పకుండా మీరంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం ఎలాంటి సెలబ్రేషన్ చేసుకున్నా మినిమం ఎంత తక్కువలో చేసుకున్నా కూడా దాదాపుగా 20,000 నుండి 50,000కి ఖర్చు పెడతా ఉంటాం మనం. కానీ ఆ పెట్టేటువంటి ఖర్చు లోపల ఒక 15% మనము ఈ ఆశ్రమంలో గనక మనం ఖర్చు పెట్టినట్టు ఏంటంటే పిల్లలకి పూర్తిగా మనం సహకరించిన వాళ్ళమైతాం. కాబట్టి మరి మానవతావాదులుగా ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో ఎలాంటి శుభకార్యాలున్నా, బర్త్డేస్ కావచ్చు, మిగతా అకేషన్స్ ఏమున్నా కూడా సెలబ్రేషన్స్ ఈ ఆశ్రమాలలో జరుపుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాము. ముఖ్యంగా మరి శ్రీనివాస్ గారు, సృజన గారు ఈ ప్రాంతంలో దాదాపుగా ఎన్టీపీసీలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారు చాలా మంది యువకులకి ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, ఎంతో మందికి ఉపాధిని కల్పించడం లోపల కావచ్చు, వారు కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి అందరికీ కూడా ఎంతో రకంగా తోడ్పాటును అందిస్తూ ఉంటారు. అదే రకంగా ఒక మంచి మెసేజ్ ని ఈ రోజు సమాజానికి అందించడం కోసము వారి పాప పుట్టినరోజుని ఈ రోజు ఆశ్రమంలో నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ మరొకసారి వారికి ఆశ్రమం నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల కూడా మీ సహకారం ఎప్పుడు ఆశ్రమానికి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నక్షత్రకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బంజారా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవ్ మిగుంపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రెబెల్ దయాకర్రావు పాల్గొన్నారు. బంజారా ఆడపడుచులతో కలిసి స్టెప్పులు వేసి ఉత్తేజపరిచారు. వారి వెంట భారత రాష్ట్ర సమితి జిల్లా మండల నాయకులు, బంజారా నాయకులు తదితరులు ఉన్నారు.
హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. రేపు కేసీఆర్, కేటీఆర్లను కూడా తనలాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని, పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు. కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కామ్ చేశారని, ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండింగ్ చేశారని అన్నారు. కేటీఆర్ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు 60 లక్షల రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా, దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీన నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, నంద్యాల, డోన్, బనగానపల్లె, నందికొట్కూరు, ఆళ్లగడ్డ ఆయా నియోజకవర్గాల్లోని రెవెన్యూ అధికారులకు, రైతులకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రం అందజేయడం జరుగుతుందని అన్నారు. కర్నూలు పోలీసులు ఎరువులు, పురుగుల మందులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు, ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు ఎరువులు విక్రయించాలి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే వారిని ఉపేక్షించబోమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందులు దుకాణాల, వాటికి అనుబంధంగా ఉన్న గోదాంలను జిల్లా పోలీస్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ఏకాదశి సందర్భంగా గోమాత పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గోమాతను పూలు వస్త్రంతో అలంకరించి పండ్లు కూరగాయలను నైవేద్యంగా అందించారు. గోమాతను కొలిస్తే 33 కోట్ల దేవతలను పూజించిన ఫలితాన్ని పొందుతారని, అందుకే గోమాతను పూజించాలని దేవాలయ చైర్మన్ వలస నీలయ్య తెలిపారు. दावते पवित्रे परिशिच्यते यज्ञेषु वर्तते आपो वा इदं सर्वं विश्वा भूतान्यापः प्राणाव आपः पशवापो नमापो अमृतमाप सम्राणापो विराडाप सुराडाप चन्दागुष्यापो ज्योतिगुष्यापो यजोगुष्याप सत्यमाप सर्वदेवतापो भूर्भुवस्वराप ओम ओम गंगे च मुने चैव कृष्णा गोदावरी सरस्वती पूजा తీసుకొచ్చని సామాన్లపైన వదలండి. ओम आपो इष्टान मयो भुवास्तान ऊर्ज ददातना महिरणा चक्षण प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि. कंठाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. ओम अघोरे एभ्यो दघोरे एभ्यो घोरगर्तरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते सर्वेभ्यः. ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी हरे पार्वतीपतये हर 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 महादेव. పుణ్యమే ఏమన్నది నాన్న బస్ బస్ అట్లే తింటావా? మైబాద్ పట్టణంలోని మెడికల్ నర్సింగ్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, ముఖ్యమంత్రి సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్, మైబాద్ శాసనసభ్యులు డాక్టర్ బొక్కే మురళీ నాయక్, మైబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడారు. Where is the nursing college running now? It's running in a private బలరామయ్య ఇక్కడ చూడు గుర్తుగల జాగ్రత్త. థ్యాంక్ యూ. In this district, we got one nursing college. అయినా ఎంత చదువుకున్నా ఎంత గొప్పవైనా మంచి సర్జన్ అయినా ఆ హ్యూమన్ టచ్ ఉండాలి, మానవత్వం ఉండాలి.
నాది అనే ఓనర్షిప్ ఉండాలి. గవర్నమెంట్ డాక్టర్ పర్టికులర్లీ షుడ్ ఓన్ నాట్ ద పేషెంట్, ద కస్టమర్, ద క్లయింట్. ఈజ్ నాట్ యువర్ పేషెంట్, ఈజ్ యువర్ కస్టమర్, ఈజ్ యువర్ క్లయింట్. రెండవది, ప్రైవేట్లో ఎక్స్ప్లాయిటేషన్ బాగా జరుగుతుంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్ అండ్ గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్. రీసెంట్లీ IVF చూశారు మీరు, హౌ ద గవర్నమెంట్ has acted. ఎవరెవరైతే కల్పర్స్ ఉన్నారో దే ఆర్ బుక్డ్ ఎవ్రీబడి, దే ఆర్ ఆల్ బిహైండ్ ద బార్స్. సో మై అడ్వైస్ టు యూ యాజ్ అన్ ఎల్డర్ అండ్ ద మినిస్టర్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్, what I advise you, have a commitment, have a vision, have a dream, but at the same time have a commitment. That commitment will give you satisfaction. So మీకు ఈ దీనికి సంబంధించి హాస్పిటల్ సంబంధించి మా వేమన్నతో ఒకరోజు కూర్చొని రేపు ఎల్లుండో కూర్చొని దిస్ ఎంటైర్ స్టేట్కి సంబంధించి రిక్వైర్మెంట్స్, నాట్ ఓన్లీ మహబూబాబాద్, రిక్వైర్మెంట్స్ త్రూ అవుట్ ద స్టేట్, వేర్ అవర్ మెడికల్ కాలేజెస్ హ్యావ్ స్టార్టెడ్ బట్ ప్రాపర్ ఇన్ఫ్రా ఈజ్ నాట్ దేర్. అలాంటి జాలన్నింటిలో కూడా కూర్చొని అంచెలంచెలుగా దిస్ ఇష్యూ హ్యాస్ టు బి పర్మనెంట్లీ రిజాల్వ్. రాబోయే కాలంలో 6 నెలలు 9 నెలలు సంవత్సరంలో అన్నీ రిజాల్వ్ చేసి, వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు బి కంఫర్టబుల్, వీ వాంట్ అవర్ మెడికల్ చిల్డ్రన్ టు బి కంఫర్టబుల్, కాన్ఫిడెంట్ అండ్ షుడ్ హ్యావ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.